కేటీఎక్స్ లేట్ అవ్వడానికి, డిలే అవ్వడానికి గల రీజన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్లైఓవర్ మీరు చూస్తుంది. అండ్ ఇది నేను వెళ్ళే వర్క్కి కూడా ఆ మధ్యలో ఉందనమాట. చాలా డిఫికల్టీతో అయితే నేను అనుకున్న లొకేషన్కి రీచ్ అయిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో 1 అవర్లో నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఐ వాస్ ఫ్రీ. సో అక్కడ నుంచి ఒక ట్యాక్సీ బుక్ చేశాను అనమాట జంబుక్ ప్యాలెస్ వెళ్ళడానికి. అండ్ జస్ట్ ఇట్ వాస్ లైక్ 1 or 2 kilometers అండ్ చాలా వరకు అయితే నాకు 30 minutes to 35 minutes అయితే పట్టింది ఫ్రెండ్స్. అండ్ ఇదే గంగుక్ ప్యాలెస్ అక్కడ కనిపించేది. అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా ట్రాఫిక్ ఉంది అండ్ పబ్లిక్లో అక్కడ చాలామంది ఆ విధంగా అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు. అండ్ చాలా పోలీస్ కాన్వాయ్ చాలా ఉండిందనమాట. సో అక్కడున్న లోకల్ పోలీస్ ఆఫీసర్ని అయితే అడిగి తెలుసుకున్నాను అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, ఆ రోడ్ మీద నమస్కారాలు ఏదన్నా కల్చరా ఏంటి అని అడిగితే, లేదు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ హోమ్ ప్లేస్ అనే ఒక కంపెనీ ఉండిందనమాట, మన దగ్గర డీమార్ట్ లాగా ఆఫ్లైన్ స్టోర్. సో ఆ కంపెనీ లాసెస్లో ఉండి చాలా వరకు స్టోర్స్ అయితే క్లోజ్ చేసి బ్యాంక్రప్ట్ అయిపోయిందనమాట. సో ఆ చాలా ఎంప్లాయీస్ని అయితే వాళ్ళు తీసేశారు. అండ్ సో వీళ్ళు ఆ దానికి అట్లా సడన్గా తీసేసినందుకు వాళ్ళకి జాబ్ లాస్ అయిపోయి చాలా సఫర్ అవుతున్నారని చెప్పి కంపెనీని కానీ గవర్నమెంట్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒక విధమైన ప్రొటెస్ట్ అనమాట. అండ్ చాలా డీసెంట్గా చాలా పొలైట్గా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. నేను ఏదో ప్రొసెషన్ తీస్తున్నారు అనుకున్నా, బట్ దే వేర్ ప్రొటెస్టింగ్ అనమాట. అండ్ అక్కడ ప్రొటెస్ట్ చూసుకొని ముందుకు వచ్చేస్తే మనకి జంబుక్ ప్యాలెస్ కనిపించింది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్యాలెస్ ఫ్రెండ్స్, ఇది చాలా హిస్టరీ ఉంది, మీకు గూగుల్లో కొట్టేసి దొరికేస్తుంది. అండ్ ప్యాలెస్లో చాలా వరకు అయితే ఫొటోస్ నేను తీయలేదు, అంటే చాలా పీపుల్ చాలా కల్చర్స్ వాళ్ళు ఉన్నారనమాట. దాని పక్కనే నేషనల్ మ్యూజియం ఉండిందనమాట. అండ్ ఇది వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. అండ్ మా కిడ్ కోసం అయితే చాలా ప్లే ఏరియా ఉండింది అండ్ దట్ వాస్ వెరీ ఫన్నీ అనమాట. అండ్ చాలా వరకు అయితే ఎవరు కిడ్స్ లేకుండే అండ్ అవర్ బేబీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ టైమ్. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ తీసాను అనమాట. అండ్ లోపల ఆర్ట్ అండ్ వాళ్ళ కల్చర్ కానీ లిటరేచర్ కానీ ఇట్ వాస్ వెరీ అమేజింగ్. అండ్ వాట్ ఎవర్ ద సైన్స్ దే డెవలప్డ్, ఇట్ వాస్ చాలా చాలా అమేజింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక సైన్స్ మ్యూజియం. అంటే స్టార్స్ నుంచి వాళ్ళు గ్యాలక్సీస్ నుంచి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఎలా గ్యాదర్ చేశారు, అండ్ ఈ సీజన్స్ని ఈ మంత్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు అన్నది అక్కడ మీకు కనిపిస్తున్న ఒక సర్కిల్ ఉంది కదా, దాంట్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టారనమాట. అండ్ చదివితే మాత్రం చాలా ఎగ్జైటింగ్ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అండ్ అట్లాంటి ఓల్డెన్ డేస్లో అంత ఇన్ఫర్మేషన్ తీయడం కూడా గ్రేట్. అండ్ ఆ తర్వాత ప్యాలెస్ చూసుకొని హెవీ ట్రాఫిక్ని దాటుకొని అయితే మళ్ళీ నేను సియోల్ స్టేషన్కి అయితే వచ్చేసా. అండ్ సియోల్ స్టేషన్లో మళ్ళీ నాకు ఆ ట్రైన్ డిలే అయింది అండ్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకో ట్రైన్ బుక్ చేసుకున్నా అండ్ ఆల్మోస్ట్ 4 o'clock ఉన్న ట్రైన్ మళ్ళీ నాకు 8 o'clock వచ్చిందనమాట. సో ఈవినింగ్ వరకు 2 hours అక్కడే సియోల్ స్టేషన్లో వెయిట్ చేసి కొంచెం అటు ఇటు తిరిగేసి కొన్ని నియర్ బై ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి, మీరు చూస్తుంది నంసన్ టవర్ అనమాట, ఇక్కడ నుంచే చూసుకొని మళ్ళీ బూసాన్కి అయితే రిటర్న్ అయిపోయా ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 9 వరకు అయితే బూసాన్కి అయితే వచ్చేసా. ఆల్మోస్ట్ 9-9:30 వరకు 6 o'clock ఎక్కేసి. సో మళ్ళీ దిస్ ఈజ్ బుసాన్ స్టేషన్.